ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ కార్మిక సంఘాలను చేరదీశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేసి పక్కన పెట్టేశారు. అయితే 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్షంలోనికి వచ్చాక మరోసారి వారిపై ప్రేమను ఒలకబోసే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. ఆనాడు ఉద్యమంలో వారిదే కీలక పాత్ర అన్న విషయం 10 ఏళ్ల తర్వాత కానీ ఆ పార్టీకి బోధపడింది. అందుకే ఇప్పుడు కార్మిక సంఘాల మీద ఒక్కసారిగా ప్రేమను కురిపిస్తూ వారికి మద్దతుగా వరుస స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ గులాబీ పార్టీ కార్మిక సంఘాల బాట పాడటానికి కారణమేంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి ఉద్యోగ కార్మిక సంఘాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ఉద్యోగ సంఘాలతో పాటు ఆర్టీసీ, సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకువెళ్లిన ఘనత వారికే దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కలిసి పీక్ స్టేజ్కి తీసుకువెళ్లాయి. ఉద్యమ సమయంలో తెలంగాణకు మద్దతుగా కార్మిక సంఘాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్న ఆయా యూనియన్లను చీల్చి వాటిని తమ పార్టీకి అనుబంధంగా మలుచుకోవడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సింగరేణి, ఆర్టీసీల్లో తమ కార్మిక సంఘాలను బలంగా తయారు చేసింది. సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గులాబీ పార్టీకి అండగా నిలిచాయి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ యూనియన్లలోనూ బీఆర్ఎస్ పట్టు సాధించింది. అప్పట్లో సింగరేణి కార్మిక సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. అదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘానికి మాజీ మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సింగరేణి, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలు విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత కార్మిక సంఘాల నేతలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళితే వారిపై ఉక్కుపాదం మోపారనే అపవాదు గులాబీ పార్టీకి ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు చేత కేసీఆర్ రాజీనామా చేయించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సింగరేణిలో గుర్తింపు సంఘంగా టీజీబీకేఎస్ ఉన్న బీఆర్ఎస్ కార్మికులు సమస్యలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలను ఎదుర్కొంది. అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో 2 దఫాలుగా గెలిచింది. ఆ తర్వాత గుర్తింపు సంఘంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేసి ఆ సంఘం ప్రాధాన్యతను తగ్గించారు. దీంతో సింగరేణి కోల్బెల్ట్ పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడం వల్లే కార్మికులు గులాబీ పార్టీకి దూరమయ్యారనే టాక్ అప్పట్లో సర్వత్రా వినిపించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎవరికైతే ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలిచారో తెలంగాణ ఉద్యమం ఏర్పాటు తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలను బీఆర్ఎస్ పూర్తిగా పక్కన పెట్టేసిందని అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఉద్యోగ కార్మిక సంఘాలను కేసీఆర్ ఉక్కుపాదంతో అణిచివేశారనే టాక్ వినిపించింది. అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా గులాబీ పార్టీ వ్యవహరించడంతో ఆ పార్టీతో కార్మిక సంఘాలన్నీ దాదాపు దూరమయ్యాయి. అందుకే ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసిన సంఘాలను ఆ తర్వాత వారిని కేసీఆర్ అస్సలు పట్టించుకోకపోవడంతో అన్ని వర్గాల నుంచి గులాబీ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వంపై ప్రతి అంశంలోనూ విమర్శలు చేస్తూ వస్తోంది. అందుకే మళ్లీ కార్మికుల పాట పాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తుండడంపై సొంత పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కార్మికులు, కార్మిక సంఘాలను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీని కాంగ్రెస్ సర్కార్ ప్రైవేటు పరం చేస్తోందనే అంశాన్ని బీఆర్ఎస్ ఎత్తుకుంది.
ప్రైవేటీకరణ చేస్తే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతామని అంటోంది. ఇక రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కార్మిక విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఆటో సంఘాలను యాక్టివ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కార్మిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇలా కార్మికులకు మళ్లీ దగ్గరయ్యేందుకు ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తున్నారు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాలను పట్టించుకోలేదన్న ముద్రను చెరిపివేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది గులాబీ పార్టీ. మరి కార్మికులు, కార్మిక సంఘాలు ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకుంటాయో చూడాలి. తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా మరోసారి గులాబీ పార్టీకి అండగా నిలుస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.